వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. హైదరాబాద్లో ఒక ప్రైవేటు స్కూల్లో జరిగిన ఘటన ఇవాళ నేషనల్ మీడియా కూడా కవర్ చేసే పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. సో దీని గురించి నేను మాట్లాడుతుంటే చాలామంది వ్యూవర్స్కి అర్థమై ఉంటుంది నేను ఏ స్కూల్ గురించి చెప్పబోతున్నానని. సో హోల్ సిటీలో జరిగిన ఒక ఘటన, సక్సెస్ స్కూల్ మేనేజ్మెంట్ చేసిన ఒక నిర్వాహక. సో ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని పక్కన పెడితే, సో హిందూ అయితే హిందూ మతాన్ని అందరి పిల్లలపైన రుద్దాలను, లేదంటే ముస్లిమ్స్ సంబంధించిన మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఖురాన్ని ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ చదవాలను, లేదంటే క్రిస్టియన్ కావచ్చు, లేదంటే మైనారిటీకి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఉంటే వాళ్ళకి సంబంధించిన మతాన్ని పిల్లలపైన రుద్దాలని కావచ్చు అనే ఆలోచన అనే మాట వింటేనే చాలామందికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో మాట వింటేనే ఇంత ఇరిటేటింగ్గా ఉంటే వాళ్ళు ప్రాక్టికల్గా అక్కడ స్కూల్ ఉండే స్టూడెంట్స్ పైన ఆ ప్రభావం చూపిస్తే ఇంకెంత ఇరిటబుల్గా ఉంటుంది. సో అందుకనే ఒక రప్చర్ అంతా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ సక్సెస్ స్కూల్ సంబంధించిన ఘటన నిన్న ఒక పేరెంట్ క్వశ్చన్ చేయడం వల్ల జరిగింది. సో ఆ పేరెంట్ ఎందుకు క్వశ్చన్ చేసింది అని అంటే, కంటిన్యూగా ఈ స్కూల్ రీఓపెన్ అయిన 2 వారాలుగా కూడా పిల్లాడి హోంవర్క్ సంబంధించిన డైరీ చూసినప్పుడు కల్మా ఫస్ట్ అండ్ 2 పేజెస్ చదవమని, లేదంటే ఖురాన్ చదవమని, సో ఇది అక్కడ రిమార్క్లో రాసి పంపిస్తున్నారు. ఇన్ జనరల్గా రిమార్క్ కాలంలో ఏం రాస్తారనేది పిల్లలున్న ప్రతి పేరెంట్ కూడా తెలుసు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్కూల్ నిర్వాహకం ఎట్లా ఉందంటే, ఖురాన్ చదవమని, లేదంటే కల్మా ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ చదవమని, ఇవన్నీ కూడా రాస్తున్నారు. సో ఒకసారి ఆ పేరెంట్ చూసింది వదిలేసింది, రెండోసారి క్వశ్చన్ చేయించినప్పుడు ఆ సంబంధించిన క్లాస్ టీచర్ ఏం చెప్పిందంటే, మాకు ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్లో అది చదవమని మేము చెప్తున్నాం, దానికి మించి ఇంకేం లేదు అని. మరి సబ్జెక్ట్ చదవమంటే సబ్జెక్ట్ సంబంధించిన బుక్ ఉండాలి కదా. పిల్లాడి బ్యాగ్ వెతికితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన బుక్కే లేదు. సర్లే మళ్ళీ రాసినప్పుడు అడుగుదాం అన్నప్పుడు వదిలేసింది ఆ పేరెంట్. ఆ తర్వాత మళ్ళీ మొన్న, సో ఇవాళ మనకి థర్స్డే కదా, ట్యూస్డే రోజు మళ్ళీ అట్లే పేరెంట్కి రాసి పంపించారు రిమార్క్లో ఆ పిల్లాడికి సంబంధించి. ఆ పిల్లాడు జస్ట్ 2nd క్లాస్ అబ్బాయి. ఆ 2వ తరగతి చదువుతున్న వాళ్ళకి వెదర్ హిందూ అయినా ఆ పూర్తి దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు కూడా తెలియదు. కొన్ని స్కూళ్ళలో ఒక ప్రాక్టీస్ చేస్తే అసెంబ్లీలో కొన్ని స్తోత్రాలు లేదంటే శ్లోకాలు వాటికి సంబంధించి చెప్తుంటారు, దానికి మించి పెద్దగా వాళ్ళకి ఏం తెలియదు. సో అట్లాంటి పిల్లలతో ఖురాన్ బైహార్డ్ చేయించడము అంటే, చదవాలని ఒత్తిడి పెంచడము స్కూళ్ళల్లో అంటే అది ఎంత దుర్మార్గం. సో దానికి సంబంధించిన రియాక్షన్ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి ఆ పేరెంట్ ఏమంటుంది వినండి. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1, 2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1, 2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో
రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిరో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్, అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ టైంలో ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. దీనిపైన డెఫినెట్గా అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో హైరార్కీ ఉందో డెఫినెట్గా నేను పాయింట్ రేజ్ చేస్తాను. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడతాను. ఎందుకంటే ఇది అన్యాక్సెప్టబుల్. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, అది కూడా ఒక సబ్జెక్ట్ ఏమో, అది కూడా చదివించాలేమో, అది కూడా చదివించడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దెన్ ఎందుకు? ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ చేస్తున్నట్టే. ఇది ఇండైరెక్ట్ యాక్ట్, ఇది ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది ఎవరికైనా. సో ఆ పేరెంట్ ఎంత ఇబ్బందితో ఎంత అక్కడ అబ్బాయి ఎదుర్కొన్న దాంతో చెప్తుంది కదా. మరి ఇన్ని జరుగుతుంటే హిందూ సంఘాలు ఏమైనా ఊరుకొని ఖాళీగా కూర్చుంటాయా? కూర్చోవు కదా. సో వాళ్ళు చేసిన రప్చర్ అంటే కంటే కూడా విద్యా సంస్థలు వెదర్ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పక్కన పెడితే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పాలి. సో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పిల్లలకి హౌ టు బిహేవ్ అని నేర్పాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు సంబంధించిన నాలెడ్జ్ గివింగ్ బుక్గా ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో పిల్లలకి హౌ టు బిహేవ్ అని చెప్పాలి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రత్యేకంగా ఆడపిల్లలకి గుడ్ టచ్ ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో చెప్పాలి. సో ఇలాంటివి చదువుతో పాటు నేర్పడం వల్ల వాళ్ళకి సొసైటీలో వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అని, ఫ్యూచర్లో ఏ లైన్ వాళ్ళు ఎంచుకోవాలని, ఏ మతం నమ్మాలని, ఏ మతం నమ్మొద్దని, అసలు ఈ మతాలను నమ్మాలా వద్దా అనే ఒక జ్ఞానం ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేర్చుకుంటాయి. కానీ దానికి భిన్నంగా మీరు ఇదే మతాన్ని నమ్మాలి, ఇదే మతానికి సంబంధించిన కల్మా చదవాలి, ఇదే మతానికి సంబంధించిన పలానా పేజ్లో ఉండే ఖురాన్ని మీరు బైహార్ట్ చేయాలి, అది వచ్చి నాకు చెప్పాలి అని ఒక క్లాస్ టీచర్ బిహేవియర్ నేను చెప్తుంటేనే చాలామందికి ఒళ్ళు మంటగా ఉండుంటుంది. సో ఇలాంటి బిహేవియర్ ఆ స్కూల్ నుంచి వింటుంటే ఆ పేరెంట్ కూడా ఇట్లాగే ఉంది. అందుకనే నా పక్కన బాక్స్లో చూస్తున్న విజువల్స్ ఏదైతే దాడికి యత్నించిర్రో అండ్ నిరసన కార్యక్రమాలు చేసినరో విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మిగతా హిందూ సంఘాలు కావచ్చు, దానికి కారణం ఇదే. మరి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి అనంటే ఆ టీచరు స్కూల్తో పాటు ఎవరికి ఫిర్యాదు చేయాలి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యాశాఖకంటూ ఒక మంత్రి ఉండేవాళ్ళు. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. సో ఆ ఘటనలపైన ఏంటి, ఆ రిపోర్ట్ ఇవ్వండి, ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటో తెలుసుకుందాము అని. అట్లా ఉండే సిచ్యువేషన్స్లో వాళ్ళపైన యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరు కంప్లైంట్ చేయాలి, ఎవరికి ఆదేశాలు జారీ చేయాలి? నిన్నటి నుంచి తెలంగాణలో ఉండి హైదరాబాద్లో ఇష్యూ జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు లేకపోవడం వల్ల, విద్యాశాఖ మంత్రి లేకపోవడం మన దురదృష్టం. కాబట్టి నేషనల్ మీడియా కూడా దీనిపైన కవర్ చేసి కథనాలు ప్రచురిస్తుంటే, అక్కడ ఉండే రిపోర్టర్స్ ఇక్కడ లైవ్లు పెడుతుంటే అండ్ వాళ్ళ పేరెంట్స్ని జూమ్లలోకి తీసుకొని ఇంటర్వ్యూస్ చేస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో చలనం లేదు. అంటే ప్రభుత్వం నుంచి ఎందుకు చలనం లేదు అంటే విద్యాశాఖ మంత్రి లేరు అని పక్కన రాష్ట్రాలు మనం చూసి హేళన చేసి నవ్వుకుంటున్న సందర్భాల్లో కూడా చాలా లైట్గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. విద్యాశాఖలో ఇలాంటి ఘటన సర్వసాధారణం అని చేతులు దులుపుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆ ప్రభావం మా పిల్లలపైన పడుతుంది. ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇట్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు లేరు అని స్పష్టంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ పైన ఒక చర్య ప్రభుత్వం నుంచి ఉంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్ మనం ఇట్లా చేయొద్దు, చేస్తే మన పైన కూడా చర్యలు ఉంటాయి, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కడ చర్యలు ఉన్నాయి? మత బోధన చేస్తున్న చర్యలు లేవు. పిల్లల పైన లైంగిక దాడి స్కూళ్ళలో చేస్తున్న చర్యలు లేవు. స్కూల్లో పిల్లల పైన దాడులు జరుగుతున్న చర్యలు లేవు. స్కూళ్ళల్లో ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటున్న చర్యలు లేవు. సో ప్రైవేటు స్కూళ్ళు ఏం చేసినా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఈ ప్రైవేటు స్కూళ్ళు మా ప్రభుత్వానికి లేదంటే మా రాష్ట్రంలో లేవు అంటే ఎట్లా వ్యవహరిస్తుందో గవర్నమెంట్ హ్యాస్టీస్ అలాంటి వ్యవహారమే ప్రభుత్వంలో కనిపిస్తుంది. సో ఇది ఒక్క ఘటన మాత్రమే నేను చెప్పట్లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వస్తే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అయ్యప్ప మాలలు వేసుకొని స్కూల్లోకి రావద్దు
అంటూ పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రిన్సిపల్ సంబంధించిన వాదనలు, వార్తలు, మళ్ళీ హిందూ సంఘాల ధర్నాలు, దీక్షలు, ప్రొటెస్టులు, పోలీసుల అరెస్టులు ఇవి చూస్తాం. ఇక రంజాన్ వస్తే ఖచ్చితంగా మీరు నమాజ్ చేయండి అంటూ కూడా పిల్లలకి కొన్ని స్కూళ్ళల్లో నమాజ్ చేపిస్తుంటే ఆ ఇష్యూస్, ఆ న్యూస్ వైరల్ అయ్యి మళ్ళీ తర్వాత సేమ్ ఇవే చూస్తుంటాం. కానీ వాళ్ళపైన చర్యలు ఏంటి అంటే సున్నా. వాళ్ళపైన చర్యలు ఏంటి అంటే జరుగుతున్న ఘటనలే మళ్ళీ వాటికి ఒక నిదర్శనం. సో ఒక్కరిపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు ఎందుకు సెట్ రైట్ కారు అనే విమర్శలు ప్రభుత్వం పైన వినిపిస్తున్నాయి. సో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు మళ్ళీ నోరిప్పి రోడ్లపైకి వస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా అంటూ పేరెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ ఘటన జరిగే 2 రోజులు జరుగుతున్నా ఇప్పటి వరకు సక్సెస్ స్కూల్ సంబంధించి ఎట్లాంటి నోటీసులు లేవు, ఏ అధికారి విచారణ జరపలేదు. పేరెంట్స్ మాత్రమే కేవలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి విద్యాశాఖ సెక్రటరీ కావచ్చు, లేదంటే డైరెక్టర్లే కావచ్చు, లేదంటే ఇంకొక మంత్రులే కావచ్చు, లేదంటే ఇన్ఛార్జ్ మంత్రులే కావచ్చు, లేదంటే ఆ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలే కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళ చోన పడలేదు అని వ్యవహరిస్తున్నారు. కానీ సోషల్ మీడియా మాత్రమే వాళ్ళు వ్యతిరేకిస్తారు. నేషనల్ మీడియా ఇష్యూ పైన కోడైకొస్తుంది. అయినా కూడా ప్రభుత్వానికి పట్టిలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.